నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ముద్రగడ పద్మనాభం గురించి మనందరికీ తెలిసింది. ఆయనది 4.5 దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఆయనది అంతా పోరాటమే. అధికార పార్టీలో ఆయన ఉన్నది బహు తక్కువ కాలం. ఇక ఆయన తాను అనుకున్న దానికోసం ఎంతకైనా వెళతారు. ఆయనకు ఉన్న ఆ పట్టుదల వల్ల కొన్ని విజయాలు దక్కాయి, కొన్నిసార్లు ఇబ్బంది పడ్డారు. ఇలా ఆయనకు 2024 ఎన్నికలకు ముందు జనసేనలో చేరాలని అనుకున్నారు. అయితే ఈ మధ్యలో ఏమి జరిగిందో ఏమో తెలియదు, కానీ మనస్సు మార్చుకుని వైసీపీలో చేర్చారు. ఆనాడు అలా జరగకపోయి ఉంటే ముద్రగడ రాజకీయమే వేరేగా ఉండేది అన్న చర్చ ఉంది. ఇక వైసీపీలో చేరిన ముద్రగడ 2024 ఎన్నికల్లో తనకు అప్పగించిన బాధ్యతల విషయంలో చిత్తశుద్ధితో పోరాడారు. కానీ రిజల్ట్ చేదుగా వచ్చింది. ముద్రగడకు బాగా పట్టు ఉంది అని చెప్పుకునే పిఠాపురంలోనే వైసీపీకి ఘోరమైన ఫలితం దక్కింది. ఇదిలా ఉంటే ముద్రగడ వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఇక జగన్ ఇటీవల తన పార్టీకి సంబంధించిన పిఎస్సిని ప్రకటించారు. ఈ పిఎస్సిలో 33 మంది సీనియర్లు కీలక నేతలకు అవకాశాలు ఇచ్చారు. అయితే గోదావరి జిల్లాలకు సంబంధించి ఆయన ముద్రగడ పద్మనాభాన్ని తీసుకుని ఈ కీలక స్థానం ఇచ్చారు. ఈ విధంగా చేయడం ద్వారా జగన్ తనదైన రాజకీయ వ్యూహాన్ని రచించారని అంటున్నారు. ఇలా కీలక పదవులు ఇవ్వడం ద్వారా ముద్రగడ నుంచి భారీగా రాజకీయ లాభాన్ని జగన్ కోరుకుంటున్నారని అంటున్నారు. ముద్రగడ అంటే ఆ రోజుకి ఈ రోజుకి బ్రాండ్ ఉంది. ఆయన అంటే ఒక బలమైన సామాజిక వర్గం తమ గుండెల్లో పెట్టుకుంది. ఆయన్ని ఆరాధ్యుడిగా చూస్తుంది. అయితే 2024లో కూటమి ప్రపంచంలో ముద్రగడ మాట చెల్లకపోవచ్చు. కానీ 2024 నాటికి 2029 నాటికి పరిస్థితి అలా ఉండదని భావించే ఆయనకు పార్టీలో కీలకం చేశారని అంటున్నారు. ఆ విధంగా ఆయన్ని కారోన్ముఖుడినిగా చేస్తేనే గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో వైసీపీ అధినాయకత్వం ఉంది అంటున్నారు. కాపులకు తమ పార్టీలో ప్రాధాన్యత ఉందని పలు నియామకాల్లో స్పష్టం చేసింది అని అంటున్నారు. ఇక ముద్రగడ ముందుకు వచ్చి గోదావరి జిల్లాలో వైసీపీ రాజకీయం చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు గిరికి పర్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించిన వైసీపీ రానున్న రోజుల్లో ముద్రగడ సేవలను మరింత కోరుకుంటుంది. మొత్తం మీద పోయిన చోటనే వెతుక్కోవాలన్న పాత రాజకీయ సూత్రాన్ని జగన్ కొత్తగా అమలు చేయబోతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ముద్రగడ తన శక్తి యుక్తుల్ని ఏ విధంగా వైసీపీ కోసం వాడతారో. ఆయన బలం ఆయనకు తెలియదు అంటారు. మరి ఇప్పుడు తన సత్తా చాటే పనిలో పెద్ద ఆయన ఉన్నారా అంటే తొందరలోనే జవాబు వస్తుందని చెబుతున్నారు.